అంటే రీసెంట్‌గా నేను ఒక చోట చూసాను. ఇద్దరు వాళ్ళకి పిల్లలనమాట. హెవీ వెయిట్ ఉంటారు. అంటే చెబ్బీగా ఉంటారు. ముద్దుగుంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా లావుగానే ఉంటారు. అంటే వాళ్ళు తినేది మొత్తం జంక్ ఫుడ్డే. సో, ఇలాగ ఒక సజెషన్ ఇస్తే ఎక్కువ లావుగా ఉన్నారంటే, లేదు మేము హెల్తీగా ఉన్నాం. మీకు తినడం చేత కావట్లేదన్నారు. ఇంకేం చెప్తాము వాళ్ళకి? యాహ్! మాకు కూడా ఈ ఇబ్బందొస్తుంది. ఆ! ఏంటంటే, అది ఏ రకంగా వాళ్ళకి చెప్పాలి అనేది ఉంటుంది. ఓకే. ఇది కూడా ఒక సో ఛాలెంజే గదా మీకు? యాహ్! డెఫినెట్‌గా. ఆ! బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే. హ్మ్. ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ దీన్ని రకరకాలుగా తీసుకుంటారు. హ్మ్. కొంతమందేమో డాక్టర్‌కేం తెలీదు అనుకుంటారు. హ్మ్. అది పర్వాలేదింకా. ఓకే. సో, ఇంకా కొంతమంది దిష్టి కొడుతున్నారు అనుకుంటారు. అవును. ఇంకా కొంతమంది జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. మా పిల్లలు బాగున్నారని అనుకుంటారు. ఇవన్నీ నెగెటివ్ థింగ్స్ చెప్తున్నా నేను. కొంతమందేమో డాక్టరు జస్ట్ నంబర్స్ చూసి అనుకుంటున్నారు కానీ, అసలు ఆవిడకి ఏం తెలుసు? రోజంతా ఏమి తినట్లేదు. సరే ఈ పర్టిక్యులర్ కేస్ గురించి చెప్తాను. ఓకే. ఆయన మోర్ దెన్ 1 లీటర్ పాలు తాగుతున్నాడు ఈ చైల్డ్. 2 ఏళ్ళకి కూడా. 1 ½ లీటర్స్ తాగుతున్నాడు. ఓహ్! కక్కు వామిటింగ్స్ అని తీసుకొచ్చారు ఆ చైల్డ్‌ని. హ్మ్. ఎందుకనంటే 1 ½ లీటర్స్ మిల్క్ ఇస్తూ, మళ్ళీ 4 పూటల ఫుడ్ తినాలని వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్. ఓకే. ఓకే. సో, ఇలా అన్నమాట. చాలా వింత ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. హ్మ్. ఎనీవేస్. సో, ఈ ప్రివెంటివ్ హెల్త్ అంటే మన పిల్లలు సరిగ్గా గ్రో అవుతున్నారా లేదా? మన ఎక్స్‌పెక్టేషన్స్ రైట్‌గా ఉన్నాయా లేవా? ఇట్లాంటివన్నీ తెలుసుకోటానికి వెల్ బేబీ విజిట్స్ కూడా చెయ్యాలి. హ్మ్. ఓకే. అన్నీ బానే ఉన్నా, మీరు కంటిన్యూయస్‌గా ఒక పర్టిక్యులర్ సెటప్‌కి వెళ్తూ ఉంటే వాళ్ళే చెప్తారు. మీరు నెక్స్ట్ 3 మంత్స్‌కి ఒకసారి తీసుకురండి. ఇనీషియల్‌గా ఏంటి పుట్టిన ఫస్ట్ మంత్ లోపు, ఫస్ట్ వారం లోపయితే 3 సార్లు రమ్మంటాం. హ్మ్. ఆ తర్వాత నెలకొకసారి అంటాం. 15 రోజులకొకసారి, తర్వాత నెలకొకసారి. ఆ తర్వాత 3 నెలలకొకసారి. ఆ తర్వాత 6 నెలలకొకసారి. బట్ కంపల్సరీ ఏ ఏజ్ అయినా అంత పర్ఫెక్ట్‌గానే ఉన్నా ఇయర్‌లీ అట్‌లీస్ట్ 1 విజిట్ అన్నా చెయ్యాలి మీరు డాక్టర్ దగ్గరికి.